మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ వ్యాప్తంగా కదం తొక్కుతున్న ఆర్టీసీ కార్మికులు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు, ర్యాలీలు, నిరసనలతో జోరు. శంషాబాద్ లో కన్యకా పరమేశ్వర ఆలయంలో దొంగతనానికి పాల్పడ్డ దొంగ అరెస్ట్. అమ్మవారి ముక్కుపడక స్వాధీనం. నాగర్ కర్నూలు జిల్లా ఉరుకొండ సర్పంచ్ అనితా నాగోజీపై గ్రామస్తుల ఆగ్రహం. 30 రోజుల ప్రణాళికను కన్నెత్తి కూడా చూడలేదంటూ నిరసన. ఇక పెద్దపల్లి జిల్లాలో 6వ రోజుకు చేరింది ఆర్టీసీ కార్మికుల సమ్మె. ఈ సమ్మెకు మద్దతుగా సిఐటియు ముత్యంరావు, జ్యోతక్క, కేవీపీఎస్ అశోక్, దిలీప్, రవీందర్ మరియు నాయకులు ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముత్యాలరావు మాట్లాడుతూ ఆర్టీసీలో పనిచేస్తున్న కార్మికులు అందరినీ విధుల్లోకి తీసుకోవాలని, గవర్నమెంట్లో విలీనం చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని సిఐటియు, కేవీపీఎస్డి, వైఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని మాట్లాడారు. మరియు ఆర్టీసీ కార్మికులు బస్టాండ్ నుంచి ర్యాలీగా వెళ్లి తెలంగాణ తల్లికి పూలదండ వేసి మెమోరాండం సమర్పించారు. అయ్యప్ప టెంపుల్ వద్ద రోడ్డు రాస్తారోకో చేశారు. కేసీఆర్ డౌన్ డౌన్ అని నినాదాలు చేశారు. వెంటనే తమను విధుల్లోకి తీసుకోవాలని, న్యాయం చేయాలని కోరారు. జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్నటువంటి న్యాయమైన సమ్మెకు సిఐటియు పెద్దపల్లి జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతును తెలియజేస్తూ ఉంది. ఆర్టీసీ కార్మికులు అడుగుతున్న న్యాయమైన సమస్యలు పరిష్కరించి సమ్మెను నివారించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు పచ్చి అబద్ధాలతోటి ఆర్టీసీ కార్మికుల మీద నిందలేస్తూ ఈరోజు ఆర్టీసీని ప్రైవేటు వాళ్ళకు అమ్ముకోవడం కోసం కుట్రలు చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి కుట్రలు, తప్పుడు పద్ధతులు మానుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ప్రయాణికులు ఎదుర్కొనేటువంటి అసౌకర్యానికి ఆర్టీసీ కార్మికులే బాధ్యత అనే పద్ధతుల్లో ఈరోజు ముఖ్యమంత్రి గారు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రయాణికులకు జరుగుతున్న అసౌకర్యానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు తప్ప ఆర్టీసీ కార్మికులు కాదని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే అనేక దసరాల సందర్భంగా ఆర్టీసీ కార్మికులు కుటుంబాలను వదిలిపెట్టి పండుగ చేసుకోకుండా ప్రయాణికుల కోసం బస్సులు నడిపినటువంటి ఆర్టీసీ సోదరులు, ఈ ప్రయాణికులు గమనించాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక తప్పుడు పద్ధతిని వ్యతిరేకించాలి. ఆర్టీసీని ప్రభుత్వ రంగంలో కొనసాగించే విధంగా జరుగుతున్న పోరాటానికి సంఘీభావం మద్దతును ఈ ప్రజలందరూ ఇవ్వాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని బస్ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు చేపట్టిన ఆందోళనకు అఖిలపక్షం నాయకులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ డిపో నుంచి స్థానిక అంబేద్కర్ విగ్రహం వరకు ఆర్టీసీ కార్మికులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి అన్ని పార్టీల నాయకులు
పాల్గొని ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంలో కార్మికులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం పోలీసులు అఖిలపక్ష నాయకులను కార్మికులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాల ఐక్యత. నాయకుల సంఘాలు కూడా మాకు అందరూ మద్దతు ఇస్తా ఉన్నారు. ఎందుకు మద్దతు ఇస్తారంటే మా ఈ న్యాయమైన డిమాండ్లు కాబట్టి వాళ్ళందరూ కూడా మద్దతు ఉన్నది. మరి మీకు సకల జనుల సమ్మెలో ఏ రీతిగా కూడా అందరూ ఎట్లా మద్దతు ఇచ్చిండ్రో మరి మీరేం దేనికంటే మీరు రాష్ట్రం కోసం పోరాడారు కాబట్టి ఆ విధంగా అందరూ మీకు సకల జనుల సమ్మెకు మద్దతు ఇచ్చారు. ఇవాళ కూడా వీళ్ళందరూ మాకు మద్దతు ఇచ్చారంటే మా ఈ న్యాయమైన డిమాండ్లు కాబట్టి మరి మీకు ఈ మీడియాల ద్వారా మేము చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా మీరు స్పందించి మా యొక్క న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. లేని పక్షాల్లో మేము ఆర్టీసీ కార్మికులకు ఏ మాట అయితే ఇచ్చిండ్రో ఆ మాట మీద కట్టుబడి ఉన్నామని చెప్తా ఉన్నాం. మీరు ఆర్టీసీ కార్మికులకు కాలుకు ముళ్ళు గుస్తే మేము పన్నుతోటి వీక్తామని చెప్పి మాట ఇచ్చి రెండో మీటింగులలో ఆర్టీసీ కార్మికులు సకల జనుల సమ్మెలో ముందున్నాం, సింగరేణి కార్మికులు సమ్మెలో ముందున్నాం చెప్పి మీరే ఇచ్చారు. ఈ రోజున మాట మీద కట్టుబడి ఉన్నామని చెప్పేసి మరి మా జేఏసీ తరఫున మేము కోరుకుంటా ఉన్నాం. మీరు ఎడాబిలు వచ్చి మీరు నెల రోజుల మేము సమ్మె నోటీసు మీకు ఇచ్చి ఏ ఒక్క రోజు కూడా మీ ప్రభుత్వం కానీ మీరు కానీ రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు అఖిలపక్ష నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కార్మికుల పాత్ర కీలకమని, నేడు కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల జీవితాలను రోడ్డు మీద పడివేసి ఉన్నారు అని అన్నారు. కనీస పండుగ పూట కూడా కుటుంబ సభ్యులతో గడపకుండా రోడ్డు మీదకు తెచ్చారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి కార్మికుల పక్షాన నిలబడాలని ఆయన అన్నారు. లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహేశ్వరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ అందేల శ్రీరాములు యాదవ్, అలాగే జంగయ్య యాదవ్, అశోక్ సుదర్శన్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు రవికుమార్, ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు. మమ్మల్ని దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది. మేము మీకు అసౌకర్యం కల్పిస్తున్నామని చెప్పేసి మేము 35 రోజులైంది ఆయనకు సమ్మె నోటీస్ ఇచ్చేసి. ఆ 35 రోజుల నుంచి మా సమ్మె మీద ఎలాంటి నిర్ణయం తీసుకోక మరియు ప్రజలను ఆర్టీసీ కార్మికులను ప్రజలు తప్పుదో పట్టించి మమ్మల్ని ఈ రకంగా హింసిస్తుంటూ మేము మొన్న ఈ నెల అయితే మేము సమ్మెలున్నాం. పోయిన నెల జీతం కూడా మేము పండుగ పూట జీతాలు లేక మేము చేసిన జీతం కూడా అలా దగ్గరనే మేము కావాలని ఆపేసి మమ్మల్ని అందరినీ పండుగ చేసుకోకుండా, దసరా పండుగ అంటే మన పెద్ద పండుగ తెలంగాణ ఉద్యమంలో, అది కూడా ఆర్టీసీ కార్మికులు 10,000 12,000 జీతాలతోటి సంసారాలు చేసుకుని కాలం నడుపుకొని పొట్ట కట్టుకుని
ఇలా ఆ దసరా పండుగ కూడా చేసింది కేసీఆర్. ఆయనకు గుణపాఠం తప్పదు. ఈ మా ఆర్టీసీ కార్మికులు అతనే ఎన్నో సందర్భాల్లో ఎన్నో మన తెలంగాణ ఉద్యమం సమ్మె చేస్తున్నారని చెప్తున్నారు. ఈరోజు తెలంగాణ ఆర్టీసీ ఈరోజు నష్టాల కారణం ఎవరు? నష్టాలకు కారణం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వేస్తున్నటువంటి ట్యాక్సీలు మాత్రమే ఈరోజు నష్టాలకు కారణం. రెండోది, ఈరోజు రాష్ట్రంలో 22,000 కోట్లకు 500 కోట్లు మాత్రమే చెల్లించి మిగతా 1,700 కోట్ల బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు బాకీ ఉంది. దాంతో పాటు ఈరోజు ఆర్టీసీలో ఉన్నటువంటి స్పేర్ పార్ట్స్ విషయంలో కానీ, మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం ఏదైతే ట్యాక్సీలు వేస్తున్నారో ఆ ట్యాక్సీలతో పాటు అనేక రకాల రూపాయలతో ఈరోజు జీఎస్టీ పేరుతో ఈరోజు ప్రజలను ముక్కు వినియోగం చేసి ఈరోజు ఆర్టీసీని నష్టాల్లోకి నెడుతున్నది. దాంతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు రిక్వైర్ల ద్వారా టికెట్లు లేని ప్రాంతాలకు ఆర్టీసీని పంపి ఈరోజు మరో రకంగా నష్టాల పాలు చేస్తున్నారు. విద్యా, వైద్యం, ప్రభుత్వ సామాజిక బాధ్యతను ఆర్టీసీ రవాణా రంగాన్ని కూడా ఆ రకంగా బాధ్యతను చూడాల్సిన అవసరం ఉంది. అందుకనే ఎప్పుడైనా ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వం మీద ఈరోజు ట్యాక్సీలు వేసే పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కొత్త వింత ధోరణి కనిపిస్తుంది. కాబట్టి ఆర్టీసీ మీద మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం కావచ్చు. ఇక నిర్మల్ పట్టణంలోని బస్ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు చేపట్టిన ఆందోళనకు అఖిలపక్షం నాయకులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ డిపో నుంచి స్థానిక మినీ ట్యాంక్ బండ్ వరకు ఆర్టీసీ కార్మికులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్, బీజేపీ, సిపిఐ, సిపిఎం నాయకులు పాల్గొని ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు సమ్మెను విరమించేది లేదని, ప్రభుత్వం తమపై ఎంత ఒత్తిడి తెచ్చినా తగ్గేది లేదని పేర్కొన్నారు. ఒకనొక దశలో పోలీసులు, ఆర్టీసీ నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం పోలీసులు అఖిలపక్ష నాయకులు, కార్మికులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రభుత్వం వైఖరించినటువంటి నిర్లక్ష్య వైఖరికి నిరసనగా మరి ధర్నా కానివ్వండి, ఏ రకమైనటువంటి రాష్ట్ర వ్యాప్తంగా గత 6 రోజుల నుండి కూడా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. దానిలో భాగంగానే 6వ రోజు అఖిలపక్ష నాయకులు, అన్ని పార్టీల వారు, ప్రజా సంఘాల నాయకులు, మరి విద్యార్థి నాయకులు ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలియజేయడం జరిగింది. మరి దానిలో భాగంగానే ఈ సమ్మెను ఏ విధంగానైనా సరే విఫలం చేయాలని చెప్పని ముందస్తు అరెస్టులు కూడా కొనసాగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. మరి ఆ అరెస్టులో భాగంగానే దానిలో మరి వారి అభిప్రాయం, మరి అరెస్టులు ఎందుకు చేస్తున్నారు, ఈ యొక్క మరి పోలీసులను అడ్డుపెట్టి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా చేయనీయకుండా అడ్డుపడుతున్నారు. ఈవెన్ ఒక టెంట్ వేసుకొని నిరసన తెలియజేద్దామన్నా కానీ కూడా మరి టెంట్ వేసుకోవడానికి పర్మిషన్ లేదని చెప్పేసి అక్కడి నుంచి కూడా తొలగించడం జరుగుతున్నది. మరి ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆర్టీసీ కార్మికుల నిరసనలో భాగంగా ఆర్టీసీ డిపో నుంచి మరి బస్టాండ్ వరకు ఒక నిరసన ర్యాలీని నిర్వహించుదామని చెప్పేసి అఖిలపక్షం ఆధ్వర్యంలో మరి ఆర్టీసీ లో భాగంగా మరి ఆ ర్యాలీ సక్సెస్ కావద్దని, సఫలం కావద్దని చెప్పేసి ఈ రోజు ముందస్తు అరెస్టులు మరి పొద్దున తెల్లవారుజాము నుంచే మరి అన్ని పక్షాలైనటువంటి రాజకీయ పార్టీ నాయకులను, మరి కాంగ్రెస్ పార్టీ నాయకులను, అదేవిధంగా అన్ని రకాలైనటువంటి యూనియన్లకు చెందినటువంటి ఆర్టీసీ కార్మిక
నాయకులను కూడా మరి ముందస్తు అరెస్ట్ చేయడం జరిగింది. ఆర్టీసీ కార్మికులది న్యాయమైన కోరిక. ఈ దేశంలో ప్రధానమంత్రి కంటే మరి 3 రెట్లు అని చెప్పే మాట ఏంటంటే మరి పండుగ పూట మరి కార్మికులు సమ్మె చేస్తున్నారు, ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారని ఒకటి చెప్తున్నాడు. మరి ఇంకొక మాట ఏం చెప్తున్నాడంటే ఈ దేశంలో ఉన్నటువంటి చాలా రాష్ట్రాల కంటే ఆర్టీసీ కార్మికుల జీతం ఎక్కువని చెప్పేసి మరి ఆయన చెప్పడం జరుగుతున్నది. మరి మేము ఆర్టీసీ కార్మికుల తరఫున మరి ప్రశ్నించడం జరుగుతున్నది. మరి దేశంలో ఉన్నటువంటి అందరు సీఎంల కంటే మరి ప్రధానమంత్రి కంటే కూడా 3 ఇంతల ఎక్కువ జీతం తీసుకున్నటువంటి సీఎం కేసీఆర్ గారు. మరి అదేవిధంగా కానీ ఏ రాష్ట్రంలో కూడా మరి ఏ రాజకీయ పార్టీ కూడా ఈరోజు ఆర్టీసీ కార్మికుల మరి ప్రభుత్వ విలీనంని తెలంగాణ ఉద్యమంలో మరి ఎంతో పని తీసుకొని మరి ఆ రోజు సకల జనుల సమ్మెలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఎక్కడా కూడా నిలబడలేదు. మరి సత్యాన్ని గ్రహించి మరి ఆర్టీసీ కార్మికుల న్యాయమైన కోరికలను డిమాండ్లను పిలిచి మరి ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను ప్రారంభించాల్సిందిగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు ఆర్టీసీ కార్మికులందరికీ కూడా పూర్తి మద్దతును ప్రకటిస్తున్నాం. అరెస్టులు ఏ విధంగా కొనసాగుతా మరి ఇంకా మీరు కార్యాచరణ ముందు ఇంకెలా ఉంటుంది? అరెస్టులకు భయపడే వాళ్ళు ఇక్కడ ఎవ్వరు కూడా లేరు. ఇక్కడ ఉన్నది ఆర్టీసీ కార్మికులు మరియు అదేవిధంగా మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో నిర్మల్ ప్రజల మద్దతు ఉన్నది. ఈరోజు కేసీఆర్ ఫామ్ ఆక్రమించుకున్నటువంటి ఖజానా చెరువులోని కబ్జా చేసినటువంటి స్థలంలో ఆర్టీసీ కార్మికులు కూడా వాళ్ళు కొంచెం వాటా కావాలని అడగడం లేదు, లేకుంటే తిరుమల టాకీస్లో వాటా అడగడం లేదు, లేకుంటే తిరుమల హోటల్ కూడా ఎవరు కూడా వాటా అడగడం లేదు. వాళ్ళు అడిగింది వాళ్ళ పుట్ట నింపిన పని అని చెప్పేసి దాదాపు 15 గంటల వరకు మరి శ్రమదోపిడి ఆర్టీసీ కార్మికుల విషయంలో జరుగుతున్నది. కాబట్టి ఈ న్యాయమైన కోరికలని పూర్తి స్థాయి ప్రజల మద్దతు ఉన్నది. కాబట్టి మేము ఎటువంటి అరెస్టులకు భయపడకుండా పోలీసులు ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా కానీ అన్ని రకాలుగా మేము ఆర్టీసీ కార్మికులకు పూర్తిగా మద్దతు తెలియజేస్తామని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక శంషాబాద్ లో కన్యకా పరమేశ్వరి గుడిలో దొంగతనం చేసిన వ్యక్తిని అరెస్టు చేశారు RGIA పోలీసులు. అక్టోబర్ 2వ తేదీన కన్యకా పరమేశ్వరి ఆలయంలో దొంగతనం చేసిన దొంగను శంషాబాద్ RGIA పోలీసులు పట్టుకున్నారు. శంషాబాద్ లో ప్రసిద్ధిగాంచిన కన్యకా పరమేశ్వరి ఆలయంలో దొంగలు చొరబడి అమ్మవారి ముక్కుపడుకుతో పాటు 2 వెండి కళ్లు, నగదు ఎత్తుకు వెళ్లారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న RGIA పోలీసులు అక్కడే దొరికిన కొన్ని ఆధారాల ద్వారా నిందితుడు సాయిధన్ రాజ్ గా గుర్తించారు. అక్టోబర్ 10వ తేదీన వాహన తనిఖీలో భాగంగా శంషాబాద్ లో సాయిధన్ రాజ్ ను గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతనిపైన సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 3 దొంగతనాలు, మహబూబ్ నగర్ జిల్లాలో 2 దొంగతనాలు, సిద్దిపేట కమిషనరేట్ నందు 1 దొంగతనం చేసినట్లు నేరస్తులు విచారణలో అంగీకరించారని తెలిపారు పోలీసులు. అప్పటి నుంచి కొంచెం మేము చాలా జాగ్రత్త తెలుసుకోవచ్చు. మా హైదరాబాద్ సిపి గారు ఎవరు మన ఇలా ఎవరో వర్క్ చేసే వాళ్ళు రమ్మని చెప్పు. మా దగ్గర ఒక టెంపుల్ అఫెన్స్ అయింది. ఇక్కడనే మన ఓల్డ్ పోలీస్ స్టేషన్ పక్క దగ్గర టెంపుల్లో దొంగతనం కావడము, ఆ టెంపుల్ యాజమాన్యం వాళ్ళు మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇమీడియట్ కేసు రిజిస్టర్ చేసినాము. అయితే ఈ టెంపుల్ దొంగతనాలు ఎవరెవరు చేశారని చెప్పి మేము విచారిస్తున్నాగా ఇప్పుడు ఒక ధనరాజ్ అనే వ్యక్తి ఒక నిన్న నైట్లో అనుమానాస్పదంగా సంచరిస్తుండగా మా క్రైమ్ పార్టీ వాళ్ళంతా టెంపుల్ విషయంలో విచారిస్తుండగా ఆ పాపులర్ మిషన్ అని ఒకటి ఉంటుంది. ప్రతిరోజు మేము ఆ పాపులర్ మిషన్ తీసుకుపోయి అందులో ఫింగర్ ప్రింట్స్ చెక్ చేస్తుంటాం. ఆ ఫింగర్ ప్రింట్స్ అయితే ఎవరైతే ఇంతకుముందు అక్యూజులు ఉంటారో ఆటోమేటిక్గా మాకు అక్కడ వాంటెడ్ పర్సన్ తెలిసిపోతుంది. అది దాంతో ఇతడు ఆ ఫింగర్ ప్రింట్ ద్వారా మేము ఇతడు వాంటెడ్ పర్సన్ తెలుసుకున్న తర్వాత ఇమీడియట్గా పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. అతను విచారించగా అతని పేరు ధనరాజు, తండ్రి లేట్ రాజయ్య. ఇతడు SC క్యాస్ట్, సూరారం కాలనీలో ఉంటున్నాడు. సూరారం కాలనీ అంటే జీడిమెట్ల దగ్గర మనకు డుండిగల్ పిఎస్ కిందకి వస్తుంది అది. అతడు ఇంతకుముందు కూడా గతంలో ఒక 6 కేసుల్లో ఒక 4 కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యిండు. ఫస్ట్ ఒక స్నాచింగ్ చేయడం కూడా జరిగింది. అతడు తర్వాత 2-3 కేసులు, ఒక 435 కేసు, ఒక కారు కాలబెట్టిన కేసులో, మరి ఇంకా ఇంటి దొంగనం కేసులో కూడా ఇన్వాల్వ్ అయ్యిండు. అతడు 3 సార్లు కూడా జైలుకు పోవడం జరిగింది. గతంలో కూడా అతను ఫస్ట్ జూనియర్గా ఉన్నప్పుడు కూడా జైలుకు పోవడం జరిగింది, జూనియర్ హోమ్కు.
మిగతా సార్లు 2 సార్లు ఒకసారి సిద్దిపేట కేసులో కూడా పోవడం జరిగింది. గతంలో కూడా ఇంకొక కేసు స్నాచింగ్ కేసులో కూడా పోవడం జరిగింది, గుమ్మడిదల కేసులో సిద్దిపేట. ఇన్ని కేసులో పోవడం వల్ల అతను వాంటెడ్ పర్సన్ ఉండడం వల్ల ఇమ్మీడియట్గా మేము ఇంట్రాక్షన్ చేయడం వల్ల ఇంటాక్ట్గా ప్రాపర్టీ మాకు ఈ టెంపుల్ అఫెన్స్లో ఇంటాక్ట్ ప్రాపర్టీ దొరికింది. మా దగ్గర ఇంతకుముందు గతంలో ఒక వెహికల్ కూడా పోయింది. ఆ వెహికల్ కూడా ఇతని దగ్గరనే రికవర్ అయింది. ఆ వెహికల్ ఈ ప్రాపర్టీ సుమారుగా ఒక 130 గ్రాముల గోల్డ్ ప్లస్ ఒక 200 గ్రాముల సిల్వరు, ఒక వెహికల్, ప్రస్తుతానికి ఒక బైక్ అతని దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇందులో ఈ కేస్ అయిన నుంచి మేము చాలా ఛాలెంజ్ తీసుకొని ఇక్కడ ఇన్స్పెక్టర్ గారు, డిఐ గారు ప్లస్ వాళ్ళ టీం అంతా బాగా తిరిగి రాత్రిళ్ళు బాగా తిరిగి అందరు సస్పెక్ట్లు తీసుకురావడం, ఎందరో సస్పెక్ట్లు తీసుకురావడం జరిగింది. అందులో ఈ సస్పెక్ట్ తీసుకురావడం జరిగింది. అయితే ఈ సస్పెక్టు అతడు కన్ఫెషన్ ద్వారా అన్నీ రికవర్ చేయడం జరిగింది. ఇతడి మీద డెఫినెట్గా మేము పేడీ యాక్ట్ కూడా ఇనిషియేట్ జరుగుతుంది. ఎందుకంటే గతంలో కూడా జైలుకు పోయిండు, మళ్ళీ కూడా బయటకు పోతే ఇతడు జైలుకు పోతాడు. ఎందుకంటే ఇతడు తాగుడుకు అలవాటు అయినాడు. ఇతడు సూరారం కాలనీలో అతను భార్యతోనే ఉంటున్నాడు. భార్య కూడా విడిచిపెట్టడం జరిగింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఎక్కడంటే అక్కడ ఉంటే పోలీసులు దొరకబడతారని చెప్పి ఐడెంటిఫై చేస్తారని చెప్పేసి దూర ప్రాంతంలో ఉండాలని చెప్పి శంషాబాద్ వచ్చేసి ఒక ప్రైవేట్ రూమ్లో, అంటే ఎక్కడ ఐసోలేటెడ్ ప్లేస్లో ఒక రూమ్ తీసుకోకుండా ఎక్కడంటే అక్కడ వండుకుంటూ తాక్కుంటూ ఈ వ్యసనాలకు అలవాటే దొంగతనం చేస్తుంది. కాబట్టి ఇతను మారాడు కాబట్టి ఖచ్చితంగా పీడీ యాక్ట్ ఇతను మళ్ళీ వస్తే మళ్ళీ దొంగతనం చేసే అవకాశం ఉన్నది. కాబట్టి పీడీ యాక్ట్ కూడా ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. వీళ్ళకు ఎవరైతే ఈ టీంకు ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో, ఎవరు పెట్టుకున్నారో వాళ్ళకు సిపి గారికి మేము రివార్డు ఇవ్వమని చెప్పి రికమెండ్ చేయడం జరుగుతుంది. ఇక జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో గద్వాల బస్ స్టాండ్ ముందు ఆర్టీసీ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిలపక్షం నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీస్ జైలు నశించాలంటూ ఆర్టీసీ కార్మికులు నిరసన ర్యాలీ చేపట్టారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కార్మికుల సమ్మె 6వ రోజుకు చేరింది. ధర్నా చౌక్ నుంచి రాజీవ్ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా బీజేపీ, కాంగ్రెస్, తెలుగుదేశం, బహుజన్ సమాజ్వాదీ పార్టీ, ఆర్టీసీ జేఏసీ గోపి అన్ని పార్టీల నాయకులు పాల్గొన్నారు. డిపోను ముట్టడించిన సమయంలో పోలీసులు అడ్డుకోవడం జరిగింది. దానిలో భాగంగా నిన్న ఏదైతే రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకై అఖిలపక్ష సమావేశంలో ఏదైతే దిశాదశ నిర్ణయించ జరిగిందో దాంట్లో భాగంగా ఈరోజు ర్యాలీగా బయలుదేరి ధర్నా చౌక్ నుండి ర్యాలీగా బయలుదేరి రాజీవ్ చౌక్ వరకు ర్యాలీలో బయలుదేరి అక్కడి నుంచి వచ్చేసి డిపో దగ్గర యాక్చువల్గా మా యొక్క రాష్ట్ర కమిటీ పిలుపు డిపో దగ్గర ధర్నా కార్యక్రమం ఉన్నది. పోలీసు వాళ్ళు బలవంతంగా మనం నెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా మేము శాంతియుతంగానే ఈ యొక్క ధర్నాలో పార్టిసిపేట్ అయినాం. ఈ ధర్నా ఈ రోజు ఇచ్చే అఖిలపక్ష సమావేశం ఏ రోజైతే బంద్ వరకు కూడా ఈ యొక్క సమ్మెను ఉధృతంగా చేసుకుంటూ రోజు దినవారీ చర్యగా ఇంతవరకైనా మా యొక్క న్యాయమైన సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కూడా ఈ యొక్క సమ్మెను ఆపే ప్రసక్తి తెలియని చెప్పేసి వనపర్తి జేఏసీగా తెలియజేస్తా ఉన్నా. అలాగే రాష్ట్ర కమిటీ ఏదైతే పిలిపిస్తుందో రేపు జరగబోయే ఏ ఉద్యమాలకైనా కూడా వనపర్తి జేఏసీతో పాటుగా వివిధ రాజకీయ పక్షాల నాయకులు, ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు కూడా రేపు మాకు చేదోడు వాదోడుగా ఉంటూ మా యొక్క సమ్మె విజయాంత గారు కూడా వాళ్ళు మాకు చేతునిస్తున్నారని చెప్పేసి వారు కూడా ఈ వేదికపై నుండి మీ ద్వారా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మా యొక్క ఉద్దేశం ప్రజలకు అవసరం కలిగాలని కాదు, ప్రజలకు మెరుగైన సౌకర్యం కలిగించాలని చెప్పేసి అయితే
పల్లెటూళ్ళకి బస్సు రవాణా తగ్గిందో బస్సు రవాణాను పెంచాలని చెప్పేసి, అలాగే ఈ యొక్క తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు రాష్ట్రంలో 7,000 వివిధ రకాల పోస్టులు ఖాళీని. ఇక జగిత్యాలలోని 6వ రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, ఉద్యోగ సంఘ నాయకులు, ఉపాధ్యాయ సంఘాలు, బీఎస్ఎన్ఎల్ కార్మిక సంఘం నాయకులు మరియు ఎస్ఎఫ్ఐ నాయకులు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావం తెలుపుతూ వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే తీర్చాలని జగిత్యాల పట్టణ ప్రధాన కూడళ్లలో భారీ ర్యాలీని నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు అన్ని వామపక్ష పార్టీలు మద్దతు తెలిపాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు అండగా ఉంటామని వామపక్షాలు నాయకులు తెలిపారు. వెనువెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలోకి విలీనం చేయాలని డిమాండ్ చేశారు. ఇక నాగర్ కర్నూలు జిల్లాలో సర్పంచ్ అనిత నాగోజీపై ఉరుకొండ మండల వాసులు ఆగ్రహంతో రగిలిపోయారు. ప్రతి చోట 30 రోజుల ప్రణాళిక ఘనంగా జరుగుతూ ఉంటే తమ మండలంలో సర్పంచ్ మాత్రం నిమ్మకు నిరెత్తకుండా ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే ఉన్నట్లు వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. ప్రతి ఊరిలో గ్రామాల్లో 30 రోజుల ప్రణాళికలో భాగంగా సర్పంచ్లు పాల్గొని అందరూ కలిసి కట్టుగా మండలాలు, గ్రామాలు శుభ్రపరుస్తూ ఉంటే తమ సర్పంచ్ మాత్రం తమ మండలంలో ఇప్పటివరకు అడుగు కూడా పెట్టలేదని ఆరోపించారు. 30 రోజుల ప్రణాళికకై తొంగి చూడని సర్పంచ్ ఏదైనా ప్రమాదం జరిగిందంటే పట్టించుకుంటాడా అని ఉరుకొండ మండల బీసీ కాలనీ వాసులు ప్రశ్నిస్తున్నారు. ఇక భూ ప్రక్షాళన విషయంలో పాపన్నపేట మండలం వెనుకబడి ఉండడం పట్ల జాయింట్ కలెక్టర్ నగేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాపన్నపేట మండల రెవెన్యూ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆయన. ఈ సందర్భంగా భూ ప్రక్షాళనకు సంబంధించిన రికార్డులను ఆయన పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా పాపన్నపేట మండలంలోని పెండింగ్ పనులు ఎక్కువగా ఉన్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో సైతం పాపన్నపేట మండలం సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని, దీనికి కారణం మీరే అంటూ సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. దాదాపుగా 90% అయిపోయింది, ప్రక్షాళన చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా అటవీ భూముల సమస్య ఇప్పుడు కొద్దిగా సీరియస్గా ఉంది. దాంట్లో 26,000 ఎకరాలు మనకి ఇంకా జిల్లాలో అటవీ రెవెన్యూ శాఖల మధ్య కొంత వివాదాస్పదంగా ఉంది. దాన్ని మనం గ్రౌండ్ స్థాయిలో రెవెన్యూ మరియు ఫారెస్ట్ అధికారుల జాయింట్ సర్వే ద్వారా క్లియర్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు మనం ఒక 1000 ఎకరాల వరకు క్లియర్ చేసినాం. ఈ జాయింట్ సర్వే టీంలు 6 పనిచేస్తున్నాయి. ఇవి ఒక 2 నెలల్లో మొత్తం క్లియర్ చేసి ఏదైతే ఫారెస్ట్ భూముల్లో ఇంతకుముందు గతంలో లవాన్ పట్టాలు ఇవ్వడం జరిగిందో వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఎటువంటి లవాన్ పట్టాలు ఇవ్వకుండా ఉన్న భూమిని అడవిగా మనం ధరణిలో ఏఆర్ఎంఎస్ అంటున్నాం. ఇప్పుడు దానిలో మనం అప్డేట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రక్రియ స్టార్ట్ అయింది. ఇది దాదాపుగా ఒక నెల రోజుల నుంచి నడుస్తుంది. 2 monthsలో ఇది కంప్లీట్. ఇక ఎస్సీ ఎస్టీలకు సుప్రీంకోర్టు ఇచ్చిన అట్రాసిటీ కేసులపై స్వచ్ఛమైన ప్రక్రియను వెలువరించిన సందర్భంగా ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో పత్తికొండలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేశారు. ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు శ్రీరాములు అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాయలసీమ జిల్లాల అధ్యక్షుడు టీఎం రమేష్ హాజరయ్యి స్థానిక బిఆర్ అంబేద్కర్ కూడలి నందు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ భారతదేశంలో ఎస్సీ ఎస్టీలపై జరుగుతున్న దాడులను దృష్టిలో పెట్టుకుని సుప్రీంకోర్టు 2018 మార్చిలో ఇచ్చిన ఆర్టికల్స్ సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదని అన్నారు. ఈరోజు ఈ సభ ముఖ్య ఉద్దేశం ఏమంటే తరతరాలుగా వెనకబడిన వర్గాలని చెప్పి దళితులను అణిచివేత గురి చేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఈరోజు దళితులు ఉందాగా సమాజంలో సమసమానంగా బతికేందుకు భారతదేశంలో రక్షణ కవచనటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్టును గత 2 సంవత్సరాల క్రితం మరి సుప్రీంకోర్టు నీరుగార్చి ఎఫ్ఐఆర్ ఎస్సీలపై కేసు పెడితే ఎఫ్ఐఆర్ నమోదైతే ముద్దాయిని కోర్టుకు పంపకుండా పోలీసులు స్టేషన్ పైలే ఇచ్చిన దాఖలాలు ఈ రోజు వరకు జరుగుతూనే ఉన్నాయి. వాటికి విరుద్ధంగా భారతదేశంలో మరి దళితులంతా ముక్తకంఠంతో మరి భారతదేశ బంధుకు పిలుపునిచ్చి 11 మంది దుర్మరణం చెందిన లక్ష్యానికి మనకి వాళ్ళ త్యాగాల వల్లనే ఈరోజు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ సుప్రీంకోర్టు అమెండ్మెంట్ చేయడం జరిగింది. మనకు అండగా నిలబడమన్న సుప్రీంకోర్టుకి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా మన చట్టాన్ని పటిష్టపరిచి మరి చట్టాన్ని పునరుద్ధరించి దళితులకు అండగా నిలబడిందని చెప్పి మరి మనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి పాలాభిషేకం చేయాలని చెప్పి మా స్నేహితులు మా సన్నిహితులు
సన్నిహితులు నా దళిత జాతి రక్త బంధువులైన ఇక్కడ వచ్చినటువంటి నా సభ్యులకి మరి వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇక రంగారెడ్డి జిల్లా రవాణా సంస్థ అయిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రొడక్షన్కై ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ మరియు పొలిటికల్ జేఏసీ పిలుపు మేరకు మియాపూర్ 1 డిపో మరియు BMU కార్మికులు భారీ ర్యాలీ తీసి డిపోల వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్మిక నాయకులు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తెలంగాణ వ్యాప్తంగా కదం తొక్కుతున్న ఆర్టీసీ కార్మికులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు, ర్యాలీలు, నిరసనలతో జోరు. శంషాబాద్ లో కన్యకా పరమేశ్వర ఆలయంలో దొంగతనానికి పాల్పడ్డ దొంగ అరెస్ట్, అమ్మవారి ముక్కుపడక స్వాధీనం. నాగర్ కర్నూలు జిల్లా ఉరుకొండ సర్పంచ్ అనితా నాగోజీపై గ్రామస్తుల ఆగ్రహం, 30 రోజుల ప్రణాళికను కన్నెత్తి కూడా చూడలేదంటూ నిరసన. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.